నాకు డౌట్ ఏంటంటే, డెమోగ్రఫికల్ చేంజ్ ఎంత విచిత్రంగా ఉంటదంటే, ఇప్పటికే పల్లె ప్రాంతాల్లో 18 ఏళ్ల పైబడి, 30 ఏళ్ల లోపల ఉన్నటువంటోళ్ళు, 30, 40 ఏళ్ల లోపల ఉన్నటువంటోళ్ళు కరువవుతున్నారు. 10% మాత్రమే ఉంటున్నారు. 80, 90% మంది వృద్ధులే మిగులుతున్నారు పల్లె ప్రాంతాల్లో. ఇది వాస్తవం. ఎందుకంటే, ఊహ తెలిసినోడినల్లా మన ఊళ్ళో ఉంటే నువ్వెట్ట బతుకుతారో పో అక్కడికని చెప్తున్నాం. ఇక 10% మంది మాత్రమే అక్కడ ఉంటున్నారు. ఏ కూలీ నాలి చేసుకునేటటువంటి వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. ఇకపోతే అంటే చదువుకునే దశలో ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడికెళ్ళిపోతున్నారు. ఇక సెకండ్ ఫేజ్‌లో పట్టణాలు కూడా ఖాళీ అవుతున్నాయి. ఇప్పుడు బెజవాడ, గుంటూరు లాంటి వాటిట్లలో ఇక్కడ బీటెక్‌లు పూర్తి చేసినోళ్ళు, ఎంబీఏలు పూర్తి చేసినోళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేయాలనుకోవట్ల. మహానగరాలకు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలకెళ్ళిపోతున్నారు. ఇది రెండవది. ఇక్కడ డెమోగ్రఫికల్ చేంజ్ కూడా కనబడుతున్నదది. ఇక ఇక్కడ కాకపోతే ఆ నగరాలు కాకపోతే విదేశాలు. అది ఏ దేశమైనా పర్లేదు మనకి. మన దేశంలో కాదు వేరే దేశంకెళ్తే డాలర్‌లో డబ్బులొస్తాయి. అది మనకిక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఈ రూట్‌లో వెళ్తున్నటువంటి పరిస్థితి ఇంకొకటి చూస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు మరికొన్ని చోట్ల ఉద్యోగాలొస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు సైన్యం. మనుషులు దొరకట్లేదక్కడ. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ 2 చోట్లకి మనోళ్ళు విపరీతంగా ఎళ్లారంట. రష్యాకి 2,40,000 మంది వర్క్ పర్మిట్ల మీద పోయారట మనోళ్ళు. 56,000 మంది ఉక్రెయిన్‌కి పోయారట. ఏది ఇప్పుడు యుద్ధం జరుగుతా రోజు ఉన్నా గూడా. ఇంకొక 70,000 మంది కావాలని రష్యా అడుగుతోందట. ఇంకో 1,00,000 మంది కావాలని ఉక్రెయిన్ అడుగుతుంది. అయినా వెళ్తున్నారట మనోళ్ళు యుద్ధం మధ్యలో గూడా. ఎందుకయ్యా అంటే డాలర్‌లో జీతాలు ఇప్పుడు ఎక్కువొస్తాయి. ఈ టైంలో అయితే ఎక్కువొస్తాయి అన్నటువంటి.